కన్సిస్టెన్సీగా లేకుంటే ఏమవుతుందో నేను చూపిస్తా. ఆల్మోస్ట్ గివ్ అప్ చేసేసిన, బట్ లాస్ట్ మినిట్ లో ఇది జరిగింది. నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యా, కానీ ఇది నా లైఫ్ ని మార్చింది. మీరు అందరు చేసే మిస్టేక్ నేను కూడా నేను యూట్యూబ్ వదిలేసా, కానీ ఇది జరిగింది తర్వాత క్విట్టింగ్ యూట్యూబ్ అని నేను ఒక వీడియో పెట్టిన లాస్ట్ టైం. సో దానికి వచ్చిన కామెంట్స్ అయితే నా లైఫ్ ని మార్చేసినాయి లిటరల్లీ కానీ అన్ని కామెంట్స్ సేమ్ లేవు. కొన్ని నాకు స్ట్రాంగ్‌గా చేస్తే, ఇంకొన్ని నన్ను చాలా హర్ట్ చేసి, చాలా బ్రేక్ చేసినాయి. అన్ని కామెంట్స్ సేమా? కావు. కొన్ని పాజిటివ్ అయితే, ఇంకొన్ని నెగెటివ్. కొందరు చాలా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండ్రు. ఇంకొందరు చాలా బ్యాడ్‌గా రెస్పాండ్ కూడా ఇచ్చిండ్రు. ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది? కామెంట్స్ ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరేం చేశారు? దాన్ని నేను ఎలా పాజిటివ్‌గా తీసుకుంటున్నా? ఎలా బ్రేక్ డౌన్ చేసుకొని మూవ్ ఆన్ అవుతున్నా? మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశా. హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను వైష్ణవి అండ్ వెల్కమ్ టు మై వైష్ డైరీస్. సో నా ఛానల్లో నేను ఏం పోస్ట్ చేస్తానంటే, నా లైఫ్లో జరిగిన మంచి మూమెంట్స్, చెడు మూమెంట్స్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై లైఫ్ అన్నీ నేను షేర్ చేస్తాను. అండ్ స్పెషల్గా నేను యూట్యూబ్లో ఎలా ఎంటర్ అయ్యా, ఎలా ఫార్వర్డ్ అవుతున్నా అండ్ ఇప్పుడు ఎలా డీల్ చేస్తున్నా లైఫ్ నుండి అని ప్రతి ఒక్క అప్డేట్ నేను యూట్యూబ్లో పెడతాను. So this is all about my Vaish Diaries YouTube channel. So if you are interested, please watch till end, because you will be getting motivated by me somehow, because I tell all the things about raw and real life moments. నేను ఏదైనా చెప్పినా నిజమే చెప్తా. సో దీనివల్ల మీకు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నిజమైన రియాలిటీ చెక్ అనేది లాస్ట్ వీడియోలో ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్ అని పెట్టినా కదా, ఆ డెసిషన్ నాకు ఈజీ అస్సలు కాదు. దానిలో చాలా నా పెయిన్ఫుల్ మూమెంట్స్ అండ్ పెయిన్ఫుల్ థాట్స్, స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి. రోజుల నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నా, దాదాపు ఒక 3 years నుండి చేస్తున్నా. బట్ కంటిన్యూగా చేస్తున్నా, కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఇంకా గ్రో అవ్వలేకపోయినా. బట్ స్టిల్ ఈ రోజు నాకు 1.23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. కన్సిస్టెన్సీగా లేను అని అంటే, కొన్ని రోజులు నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకొన్ని రోజులు మోటివేషన్ అస్సలు ఉండదు. చాలా డిమోటివేట్ అయిపోతాను. కొన్నిసార్లు అయితే నాకు చాలా కంప్లీట్ గా ఎంప్టీ ఫీల్ అయిపోతుంది నా లైఫ్ మొత్తం. నిజం చెప్తున్నా, కొన్నిసార్లు నాకు నేనే డౌట్ అయ్యేలాగా ఫీల్ అయిన రోజులు కూడా నా లైఫ్ లో ఉన్నాయి. అసలు నేను చేస్తున్న కంటెంట్ ఎవరైనా చూస్తారా? అసలు ఇది వర్తా? ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా? లేకుంటే టైంని యూటిలైజ్ చేసుకున్నానా అనే నాకు నేనే డౌట్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అసలు కంటిన్యూ చేయడం వర్తా? కాదా? అసలు నేను కంటిన్యూ చేయాలా? నేను చేయగలుగుతానా? లేనా? అని ఈ క్వశ్చన్స్ వల్ల నాకు చాలా స్లీప్లెస్ నైట్స్ కూడా చాలా రోజులు ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? చాలా సార్లు నేను వీడియో రికార్డ్ చేసి కూడా డిలీట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు వీడియో డిలీట్ చేయడం జరిగిందంటే, ఈ ఫ్రాంక్ నేను చాలా పర్ఫెక్షన్ కోసం ఇన్ని డేస్ వెయిట్ చేసిన. బట్ నాకు లేట్లీ తెలిసింది ఏంటంటే, పర్ఫెక్షన్ డస్ నాట్ మ్యాటర్ వెన్ యువర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ వెరీ గుడ్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు బాగుంటే చాలు, కంపల్సరీ మీ వీడియో యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. బట్ నేను అదొక్కటి చేయకపోవడం వల్ల ఇంత డిమోటివేట్ అయ్యి ఇన్ని స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ థాట్స్ నా మైండ్లో రావడానికి మెయిన్ కారణం ఇదే అని చెప్పొచ్చు. డోంట్ వెయిట్ ఫర్ యువర్ ఐఫోన్ ఆర్ టు గెట్ వెరీ దట్ లైట్ దిస్ లైట్ అని ఆగకండి. జస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టార్ట్ విత్ దాట్. పర్ఫెక్షన్ కోసం నేను వెయిట్ చేసా. బేసిక్గా చెప్పాలంటే లైటింగ్ పర్ఫెక్ట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ కావాలి, ఇంకా ఫోన్ పర్ఫెక్ట్గా ఉండాలి, డిఎస్ఎల్ఆర్ కెమెరా, ఇలా అని నా మైండ్లో రన్ అవుతున్నాయి. కాబట్టి బికాజ్ అందరు క్రియేటర్స్ని చూసి ఎట్ ద సేమ్ టైం నేను కూడా అదే కావాలనుకున్నా, కాబట్టి ఆ ఫోమోలో నేను ఉండిపోయినా, కాబట్టి ఇంకా నేను బ్యాక్వర్డే ఉన్నా అని నాకు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్షన్ కోసం అసలు వెయిట్ చేయకండి ఎప్పుడైనా సరే. ఒక రోజు నేను ఒక లాస్ట్ ట్రై లాగా ఒక వీడియో పెట్టిన, అదే ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్ అని. అప్పుడే నాకు అనిపించింది ఇదే ఇంకా లాస్ట్ వీడియోనేమో అని. బట్ ఆ వీడియో తర్వాత జరిగింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇట్లా అవుతుందని కూడా నేను అసలు అనుకోలేదు. ఇట్ వాస్ సో 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 గుడ్ డే ఫర్ మీ. అసలు మై గాడ్, ఎట్లా చెప్పాలి, ఒక్క జస్ట్ 3 daysలో 1K వ్యూస్ వచ్చినాయి. ఇట్స్ నాట్, మీరు ఒకవేళ బిగినర్ కంటెంట్ క్రియేటర్ అయితే మీకే తెలుసు 1K వ్యూస్, అది కూడా లాంగ్ వీడియో మీద రావడం చాలా కష్టం. బట్ నాకు 3 daysలోనే వచ్చినాయి. ఐ ఫీల్ సో హ్యాపీ, సో 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 హ్యాపీ.
ఎప్పుడు లేని ఎనర్జీ ఇట్లా సడన్ గా బూస్టప్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్ వావ్, ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం అయితలేదు. అంటే ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్ అని ఒక దగ్గర బాధపడాలా, లేకుంటే క్విట్ చేసేటప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చినాయని సంతోషపడాలా, అసలు నాకు అర్థం అవ్వని సిచ్యువేషన్ లో ఉండే. అనిపించింది నాకు అదొక నంబర్ కాదు, నాకు అదొక సిగ్నల్ అని. ఇప్పుడు కామెంట్స్ చదువుదాం, ఎవరేం చెప్పిండ్రో నేను చెప్తా. కొన్ని పాజిటివ్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ వచ్చినాయి. బట్ ఎనీవేస్ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను చెప్తా అవి నేను ఎలా డీల్ చేస్తున్నాను అని. సో ఫస్ట్ వీరరాజు, యూ విల్ గెట్ సక్సెస్ వెరీ సూన్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని వచ్చింది ఫస్ట్ కామెంట్ నాకు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈరోజు సెకండ్ శ్రావణి నుండి, ఈ ఇయర్లో మానిటైజేషన్ జరుగుతుంది. సారీ, ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే ఈ ఇయర్లో మానిటైజేషన్ అయిపోతుంది లెసిస్, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి, అసలు మీ కామెంట్ వల్ల నాకు చాలా ఎనర్జీ బూస్టప్ అయింది. అండ్ ఇది ఒక నాకు కంబ్యాక్ లాగా కూడా మెసేజ్ అనిపిస్తుంది. ఇంకో మెసేజ్ లితిక, your effort is good. If you focus more on quality content and editing, your channel will grow faster, views and monetization will follow automatically. Randomly I'm watching YouTube videos, then I saw this video, move forward. Content is must, not everyday video. I hope you will understand, Vaishu. All the best. Thank you so much. Your comment will definitely going to help me in my future upcoming videos. Thank you so much for taking your precious time and watching my video. మెసేజ్ ఏమొచ్చింది తెలుసా, లైవ్ పెట్టొచ్చు కదా. లైవ్ నేను కంపల్సరీ ప్లాన్ చేస్తా పెట్టడానికి. 1.5K అయ్యాక నేను కంపల్సరీ డామ్ షూర్ గా లైవ్ పెడతాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇంకో మెసేజ్ కూడా కామెంట్ ఎక్స్ప్లోరర్ నుండి, హే ఆల్వేస్ బీ పాజిటివ్. అది ఏమైనా మనం అర్థం ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మనలో టాలెంట్ ఉంది కాబట్టే. సో ఆడియన్స్ ప్లస్కి తగ్గుతా ఒక 20 వీడియోస్ తీసి ఆల్గరిథంకి తగ్గట్టు పోస్ట్ చెయ్యు. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసా, ఐఎమ్ లెర్నింగ్ ఇట్. నువ్వు అదే చెయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా ఒక సజెషన్ కోసం కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ప్లోరర్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మిస్టేక్ నేను ఇన్ కేస్ చదవడంలో జరిగితే సారీ ఫర్ దట్, ప్లీజ్ డోంట్ మైండ్ దట్. ఇంకా మెసేజ్, ఇంకో కామెంట్, యూ డూ కాంటెంట్ అండ్ గుడ్ క్రియేట్ న్యూ వీడియోస్ అని వచ్చింది ఇంకో కామెంట్. సేమ్ ఫేజ్లో ఉన్న సిస్టర్, నేను కూడా సేమ్ ఫేజ్లో ఉంది. మన సబ్స్క్రైబరే గ్రీష్మ జాముల. సో తన కూడా సేమ్ ఫేజ్లో ఉందంట. చూడండి, ఇప్పుడు నేను ఒక్కదానే ఇలా ఉన్నానేమో అని నేను ఇన్ని రోజులు అనుకున్నా, బట్ షీఈ్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ సిచ్యువేషన్ అని అంటే దీనిపైన నేను ఇంకొక సపరేట్ వీడియో కంపల్సరీగా చేస్తాను. అసలు సేమ్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా బూస్టప్ అవుతుంది అని. మానిటైజేషన్, ఇంకొక మెసేజ్ హన్విక, మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదంటే లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి, షార్ట్స్ ఎక్కువ, థంబ్నెయిల్ కూడా ఫేస్ పెద్దది కాకుండా మ్యాటర్ పెద్దది పెట్టాలి. నీ కోసం ChatGPTలో అడిగి చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి ChatGPT వరకు వెళ్ళి సర్చ్ చేసి చెప్పినందుకు ఇంకా 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 థ్యాంక్ యూ సో మచ్ హన్విక. ఇంకొక 6 years నుండి చేస్తున్నాం, మేము అరుస్తున్నామా అని అన్నారు. అప్పుడు నేనేం చేసిన, వాళ్ళ యాక్చువల్ పేజ్ని వెళ్ళి చూసిన, నో వీడియోస్ ఫౌండ్, నథింగ్. కానీ 6 years నుండి చేస్తున్నారంట. ఇంకా నిజం ఎంత అబద్ధమో ఐ డోంట్ నో. ఓకే, సో ఇవి నాకు వచ్చిన కామెంట్స్. ఇవి నేను చాలా పాజిటివ్ గానే తీసుకుంటున్నా. డెఫినెట్లీ నాకు 90% మెంబర్స్ అందరూ మంచి పాజిటివ్ అండ్ బ్లెస్సింగ్ వైబ్ తోనే ఇచ్చారు. కాబట్టి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ టైమ్, ప్రీషియస్ మూమెంట్స్ టు మై సక్సెస్. అండ్ ఐ థింక్ ఇది నా కంబ్యాక్ కావచ్చు. మీ ఒక కామెంట్ వల్ల నా లైఫ్ చేంజ్ అవుతుందంటే ఇట్స్ లైక్ మిరాకిల్. నా కోసం అయితే ఇది ఒక పెద్ద మిరాకిలే. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పలేకపోతున్నా నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అందరూ మన జర్నీని అర్థం చేసుకోరు అండ్ సేమ్ మన మైండ్ సెట్ వాళ్ళకు ఉండాల్సిన అవసరం కూడా లేదు అఫ్ కోర్స్. బట్ మీరు ఎవరినైనా హర్ట్ చేయాలనుకోవడం అయితే డెఫినెట్లీ ఇట్స్ రాంగ్. బికాస్
కోర్స్ మనం ఏదైనా పని చేస్తున్నామంటే చాలా కష్టపడి ఎంతో టైం వేస్ట్ చేసి చేస్తాం ఆ పనిని. సో ఎవరైనా ప్లీజ్, నాకని కాదు, ఎవరికైనా ఏదైనా గుడ్ వర్క్ చేస్తుండ్రంటే వాళ్ళని అట్లీస్ట్ నెగిటివ్ ఇవ్వకండి. పాజిటివ్ ఇవ్వకున్నా పర్లేదు, బట్ నెగిటివ్ వైబ్స్ అసలు ఇవ్వకండి. ఎందుకంటే ఇది వాళ్ళ మెంటల్ కండిషన్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ నా పైన కూడా సేమ్ అలానే జరిగింది. పెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఎవరు ఏదేమనుకున్నా అసలు ఏం పట్టించుకోకుండా ఇటు నుంచి అసలు వినడం వరకు కూడా అవసరం లేదు. ఇటు నుంచి ఇటే విని వదిలేయాలి. అదొక్కటి ప్లీజ్ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఉంటారు మనల్ని తొక్కి పారేయాలి, ఏదో చేయాలి అని. అసలు వాళ్ళు ఎందుకు ఉంటారో కూడా నాకు అర్థం కాదు. ఎందుకు అలా అనుకుంటారో కూడా నాకు తెలియదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాకు అలానే అనుకున్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు అన్ని కామెంట్స్ చదివాక నాకు ఒక్కటి ఇంపార్టెంట్ గా రియలైజ్ అయ్యింది ఏంటంటే, అసలు నేను ఇన్ని రోజులు ఎందుకు కష్టపడ్డా, ఇప్పుడు ఎందుకు క్విట్ చేద్దాం అనుకుంటున్నా. నాకేదో ఒక టాలెంట్ ఉంది కాబట్టి కదా నేను స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా. మళ్ళీ మిడిల్ ఆఫ్ ది పాయింట్ నేను మళ్ళీ క్విట్ చేయడానికి కన్సిస్టెన్సీ లేకపోవడం అని ఒక పాయింట్ చెప్పినా నేను. బట్ ఇన్ కేస్ నేను కన్సిస్టెన్స్ గా మెయింటైన్ చేస్తే, వాట్ ఇఫ్ ఐ మెయింటైన్ కన్సిస్టెంట్, అది నాకు ఒకటి అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కరేజ్ ఇస్తుంది నాకు. ఇది ఒక యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది ఒక నన్ను లెసన్ అనుకోవచ్చు, నేర్చుకున్నాను నా లైఫ్లో. ఎప్పుడు ఎవరు చెప్పినా ఏది వినొద్దు అని నాకు ఒకటి అర్థమైంది. ఎస్పెషల్లీ యువర్ ఫ్రెండ్స్ ఉంటారు, బట్ అసలు లోపల అది ఉండదు. దే విల్ థింక్ యూ టు డౌన్ ఫాల్ చూస్తారు. ఎవరు కూడా హైట్ పెరగాలని ఎవరు చూడరు, డౌన్ ఫాల్ చూస్తారు. సో ప్లీజ్ నమ్మకండి, ఎవరిని కూడా నమ్మకండి, ఈవెన్ నాట్ యువర్ ఫ్యామిలీ. పాయింట్ లో నాకైతే కంటిన్యూ చేయడమే ఒక కరేజ్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి. నా నుండి ఒక చిన్న సజెషన్, మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే పర్ఫెక్షన్ కోసం అస్సలు వెయిట్ చేయకండి. పర్ఫెక్ట్ కెమెరా అని, మైక్ అని, లైటింగ్ అని అస్సలు వెయిట్ చేయకండి. ఏది అనిపిస్తే అది చేసేయండి ఫస్ట్. ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను చెప్పడం మర్చిపోయినా, నేను వేరే వీడియో చేస్తా దాని గురించి. ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఐటమ్స్, బేసిక్ ఐటమ్స్ ఏంటి అసలు అని నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ మనకు బేసిక్ గా కావాల్సింది ఏంటో తెలుసా? ఒక బేసిక్ ఫోన్, ఒక బేసిక్ మైక్, అండ్ మనలో ఉన్న టాలెంట్ అంతా దానిలో చూపించాలి అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎడిటింగ్ అంటారా, బేసిక్ ఎడిటింగ్ ఏదైనా చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏది వస్తే అది మనకి విఎన్ లో ఫ్రీ ఎడిటింగ్ చాలా మంచిగా ఉంది. దాన్ని మంచి యూటిలైజ్ చేసుకోవచ్చు విఎన్ లో. నేను కూడా ఇప్పుడు ప్రెసెంట్ విఎన్ అండ్ క్యాన్వానే యూజ్ చేస్తున్నా. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తే మనం ఎప్పుడు స్టార్ట్ చేయడం, ఎక్కడున్నామో అక్కడనే ఉండిపోతాం. అంతకన్నా మంచి ఏదో ఒకటి అట్లీస్ట్ ట్రై చేయడంలో ఏం పోతుంది, ట్రై చేసి చూడండి అంతే. వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, అవ్వకుంటే లైట్. కానీ నాలాగా తప్పులు అసలు చేయకండి. నేను అన్ని కావాలని ఫస్ట్ కొనుక్కున్నా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామంటే టైం దొరకట్లేదు, అప్పులు తీర్చుకోనికే సరిపోతుంది. ఇలాంటి అసలు బుద్ధి తక్కువ పనులు మీరు చేయకండి. అండ్ 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 గుడ్ న్యూస్ వినండి. ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటి నుండి నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, అందుకని ఈ వీడియో కూడా చేస్తున్నా. వావ్, I'm so blushing, I think. Let me take this moment. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, బట్ ఈసారి కన్సిస్టెంట్గా అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీతో పాటు టైం మెయింటెనెన్స్ తో, అది కూడా ఓకేనా. బేసిక్ గా నేను ఓవర్ థింక్ చాలా చేస్తా కాబట్టి ఇప్పటి నుండి ఓవర్ థింకింగ్ అన్ని వదిలేద్దామని అనుకుంటున్నా. 80% నేను ఆల్రెడీ 50% వదిలేసిన, ఇంకా 50% ఉంది ఓవర్ థింకింగ్ అనేది. సో అది కూడా త్వరలో నేను వదిలేసుకుని కన్సిస్టెంట్ గా యూట్యూబ్ లో మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేస్తా. అండ్ ఈసారి నేను పక్కా గెలుస్తాను. నాకు స్ట్రాంగ్ గా ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా చేసే చూపిస్తా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసా, పర్ఫెక్ట్ కాకుండా నేను కంటిన్యూ చేస్తా. ఎంత ఇంపర్ఫెక్ట్ ఏదో ఎట్లా అయినా ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకుండా ఎలా అయినా ఉన్నా నేను కంటిన్యూగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఫిక్స్ అన్నిటికంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అందరు ఇచ్చిన నాకు సపోర్ట్, కరేజ్ అండ్ మీ గుడ్ కామెంట్స్ వల్ల నా మైండ్ అనేది చేంజ్ చేసుకున్నాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 1.23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు. అండ్
ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ 1K రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ వెరీ ఈజీ. చెప్తారు అందరూ యూట్యూబ్లో 1K ఫాలోవర్స్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీ అని. బట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత టఫ్ అసలు రావడం. ఒక్క వ్యూ కోసం చూసుకుంటాం వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని. అలాంటిది 1.23K సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు చాలా చాలా గ్రేట్ నేను అని నాది నేను ఫీల్ అవుతున్నా. అండ్ మీరు ఇచ్చిన కరేజ్ వల్లనే ఇంత నేను సాధించిన అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పటి నుండి ఇది నా జర్నీ కాదు, మన మన జర్నీ. అంటే మీరు కూడా నాకు ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళే. లాంటి వాళ్ళు కాదు, నా ఫ్యామిలీని అని అనుకొని నేను షేర్ చేసుకుంటా ఇప్పటి నుండి. ఇలా మీరు కూడా ఇలాంటి జర్నీలో లేకుంటే నాలాగా ఉన్న సిచ్యువేషన్ లో మీరు కూడా అనుభవిస్తున్నారా, సఫర్ అవుతున్నారా, స్ట్రగుల్ అవుతున్నారా, అయితే మనం కలిసి గ్రో చేద్దాం. నాకు కామెంట్స్ లో ఒక హార్ట్ సింబల్ అని ఏదో ఒక కామెంట్ చేయండి. జస్ట్ మీరు కూడా నాలాగానే సఫర్ అవుతున్నారు, సేమ్ నా సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఏదో ఒక కామెంట్ చేయండి. మనం అందరం కలిసి గ్రో అవుదాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తా. నేను యూట్యూబ్ వదిలేసిన, కానీ ఇది జరిగింది తర్వాత. జస్ట్ 3 days లోనే 1K వ్యూస్. అంతకన్నా ముందు నేను ఒక పని చేసిన రోజుల్లో 1K వ్యూస్. అంతకన్నా ముందు నేను ఇది చేసిన. ఆల్మోస్ట్ గివ్ అప్ అయిపోయినా, ఇంకా అసలు చేయొద్దు అనుకున్నా. లాస్ట్ మినిట్లో లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. నాకు చాలా మంది చాలా గుడ్ వేలో తీసుకొని చాలా పాజిటివ్గా అంటున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా జర్నీని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను నేను మీకోసం. ఏవైనా మీకు యూట్యూబ్ గురించి డౌట్స్ ఉన్నా, అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నా, నాకు జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక వీడియో మీకోసమే చేసి పెడతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.